ఒక సమ్మోహకరమైనటువంటి ఆనందకరమైనటువంటి నాట్య ప్రదర్శన తర్వాత నేను వచ్చి నిలబడి మాట్లాడటం రెండూ కష్టమే. సత్యనారాయణమూర్తి గారు అంతకుముందు మనందరికీ భక్తుడిగా పరిచయం, ఎన్నోసార్లు ఆయన ఇక్కడికి వచ్చారు. పురివిపిన్ నెమల్లాగా ఆయనలో ఉన్నటువంటి కళా సరస్వతి ఇవాళ మన కళ్ళ ముందర ప్రత్యక్ష రూపంగా దర్శనమిచ్చి చూసినప్పుడు మనం పూర్వం చూసిన సత్యనారాయణ గారు ఈయనేనా అని మనకు అనిపిస్తుంది. సత్యనారాయణ గారు ఇప్పుడే చెప్పినట్లుగా నాట్యకళా విశారద సత్యనారాయణ గారి పేరు విన్నప్పుడు కొంతమందికి సత్యభామ పాత్ర మరో పాత్ర గుర్తొస్తాయి తప్పితే అనసూయ పాత్రలో ఆయన ఉంటారని ఊహించలేరు. ఇవాళ నా చుట్టూతో కూర్చున్న కుర్రాళ్ళు కూడా ఈయన సత్యనారాయణ గారు అని చెప్పినప్పుడు మొదట్లో వాళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ పాత్రలో ఆయన పూర్తిగా జీవించారు. ఆ పాత్రకి ఏ రకమైనటువంటి హావభావ ప్రకటన చేయాలో, ఏ రకమైనటువంటి తాదాత్మ్య స్థితికి వెళ్ళాలో అది ఆయన వెళ్ళి చూపించారు, ఆ పాత్రలో లీనమై చూపించారు. స్వామీజీ రచించినటువంటి ఈ గీత కావ్యానికి కరుణ రసమే ప్రధాన రసం. తల్లిగా అనసూయాదేవి పడేటువంటి తపన, ఆవిడ సంతానం కోసం పడే తపన, ఆ తర్వాత దత్తాత్రేయుడు జన్మించిన తర్వాత ఆయన తన దగ్గర ఉండాలనే తపన, దీనితోనే ఈ గేయ రూపకం పూర్తవుతోంది. కనుక ఉపక్రమంలోనూ ఉపసంహారంలోనూ కూడా కరుణరసం ప్రధాన రసంగా ఉంటూ, భక్తి దానికి పోషకంగా, శాంతరసం పోషకంగా ఉంటూ ఈ గీత రచన సాగింది స్వామీజీ చేతిలో. దానికి పూర్తిగా ప్రాణం పోసే సన్నివేశాన్ని సత్యనారాయణ గారు ఇవాళ మనకి చేసి చూపించారు. వారి ట్రూప్ అంతా సహకారం ఉంది. ముఖ్యంగా ఇటువంటి గీత రూపాలకి నటకుడు నాట్యంతో పాటు సంగీతం ప్రాణం పోస్తుంది. స్వామీజీ నాదప్రియులు, నాదస్వరూపులు, నాదబ్రహ్మ. వారి సమక్షంలో గానం చేసినప్పుడు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా గానం చేసిన విషయం మనందరికీ స్పష్టంగా అవగతం అవుతోంది. ముఖ్యంగా స్త్రీ కంఠాన్ని పురుషుడు పలికించడానికి ఒక సాహసం, దాన్ని వారి విజయవంతంగా చేశారు. పురుష కంఠం మంచి ఎఫెక్ట్స్ తీసుకొచ్చింది. వెనకాల బ్యాక్ డ్రాప్స్ కానీ, ముందర లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ, స్టేజీకి సామాన్యంగా సత్యనారాయణ గారు వేస్తే ఉండేటువంటి హంగులేమీ లేకుండా ఇవాళ ఆయన చేసి మనకు అన్నీ ఉన్న ఎఫెక్ట్ మనకి తీసుకొచ్చి చూపించారు. కనుక ఇప్పటికే సత్యనారాయణ గారు అందరినీ పరిచయం చేసి ఉంచారు కనుక నా పని చాలా తగ్గించారు వారు. స్వామీజీ ఆశీస్సులు వారికి ఇప్పటికే అంది ఉన్నప్పటికీ సభాముఖంగా దత్తపీఠ ప్రసాద రూపంగా కూడా అందవలసి ఉంది నటకులందరికీ, ఈ కళాకారులందరికీ కూడా. వీరికి ఈ ప్రసాదాలని అందించేందుకు శ్రీ స్వామీజీ మా అందరికీ ప్రియతమ భక్తులు శ్రీ ఆర్ వెంకటరామన్ గారిని, మన శ్రీ స్వామి జన్మదినోత్సవాలకు ఈ ఉత్సవ కమిటీకి అధ్యక్షులు శ్రీ ఆర్ వెంకటరామన్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ మోతీలాల్ నాయక్ గారిని, వారిని కూడా వేదిక మీదకి వచ్చి వీరికి దత్తపీఠ ప్రసాదం అందించవలసిందిగా నేను కోరుతున్నాను. మనకు అనసూయ మాతను చూసి అసలు నేను అక్కడ కూర్చొని ఎవరిది ఆడ మనిషి అని అడిగారు. అంటే పక్కలో ఇదేంటి స్వామీజీ సత్యనారాయణ కదా అన్నారు. అట్లా అనసూయ మాతకు ఒక చీర ఇస్తాను, తీసుకురారా. అనసూయ మాతకు చీర ఇస్తున్నారు.
దీక్ష కూడా ఇస్తున్నారు స్వామీజీ. దా అనసూయ, ఓ అనసూయ రావయ్యా. పోదాను చేతికి వస్తాను తర్వాత. ಹೂ ಹಾಕ್ತಾರೆ ಹಿಂದ್ಗಡೆ. ಹೂ ಮುಡಿಸ್ಬಿಡು ಮುಡಿಸ್ಬಿಡು ಮುಡಿಸ್ಬಿಡು.